లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను చిక్పేటకు వెళ్ళి స్టోరేజ్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. సో వచ్చేసి 2 మీడియం స్టోరేజ్ బ్యాగ్స్, 1 లార్జ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో ఆ స్టోరేజ్ బ్యాగ్స్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో ఈ బ్యాగ్స్ అనేది వర్తా కాదా, సో నేను ఎలా అరేంజ్ చేశాను అవన్నీ కూడా చూపించబోతున్నాను. సో మీరు కనుక లాస్ట్ వీడియో చూడనట్లయితే దాన్ని డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను, లింక్ ద్వారా చూసేసేయండి. లెట్స్ స్టార్ట్. నేను తీసుకున్న స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను చూడండి. సో స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఇలా వచ్చినాయి. నేనైతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే నేను స్టోరేజ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా, 2 వచ్చేసి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను, ఒకటి వచ్చి లార్జ్ తీసుకున్నాను. సో నాకైతే శారీస్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఎందుకంటే ఒకేసారి పెట్టేసుకుంటే నేను ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తాను కాబట్టి సో నేనైతే దాంట్లో పెట్టుకుందామని చెప్పి లార్జ్ తీసుకున్నాను. స్మాల్ అయితే లైక్ డ్రెస్సెస్, చుడీదార్స్, కుర్తీస్ అట్లా ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం అయితే తీసుకున్నాను. సో ఇవైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను 1 బై 1 మీకు. సో ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్యాగ్. సో ఇది వచ్చేసి 230 రూపీస్ అయితే చెప్పారు. సో మేము 3-4 పీసెస్ తీసుకున్నాం కాబట్టి 230, లేకుంటే ఇది వచ్చేసి 400 రూపీస్ అయితే చెప్పారు. సో మీకైతే ఇప్పుడు జిప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి. సో పైన నుంచి మనమైతే ఇట్లా అన్నీ పెట్టేసుకోవచ్చు డ్రెస్సెస్ అనేటివి. అండ్ లోపల కూడా మీకు ఇక్కడ ఇలా ఇచ్చుంటారు సపోర్టింగ్కి. సో చూసారు కదా, బ్యాగ్ అయితే ఇలా వస్తుంది. సో ఫ్రంట్లో వచ్చేసి మీరు చూసినట్లయితే మనకు ఇక్కడ నుంచి ఇట్లా జిప్ వేసుకోవచ్చు. అంటే మనమైనా ఒకవేళ సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను పైన జిప్ అయితే ఓపెన్ చేశాను. మనం నీట్గా కూడా మన డ్రెస్సెస్ అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే సపోర్టింగ్ ఇలా కమ్ములు అయితే ఇచ్చున్నారు, 3 సైడ్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్ ఒకటి ఇచ్చున్నారు, అది ఎందుకో మీకు చెప్తాను. సో నేనైతే డ్రెస్సెస్ అన్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత సో నాకు ఏదైనా ఒకటి డ్రెస్ కావాలి, అది కింద డౌన్లో ఉందనుకోండి. సో అప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఈజీగా దీని ద్వారా అయితే, అంటే లైక్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, నేనైతే ఈజీగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ అలాగా నాకు కనిపించకపోయినా సరే ఇట్లా అయితే జిప్ తీసేసి నీట్గా కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు నేనైతే ఒకటి స్టోరేజ్ బ్యాగ్ది రివ్యూ ఇచ్చున్నాను. సో అదైతే నేను అమెజాన్లో కొన్నాను అవి. సో దాంతో పోలిస్తే ఇవి చాలా నాకు బాగా నచ్చాయి, సూపర్ క్వాలిటీ అయితే అనిపించింది. అండ్ ఈ మీడియం సైజ్ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే నాకు 230 రూపీస్కి అయితే వాళ్ళు ఇచ్చారు. సో మీకు ముందుగానే చెప్పాను, ప్రైస్ అనేది వాళ్ళు ఎక్కువ చెప్పినప్పుడు మనం బార్గెన్ చేసి తీసుకుంటే మనకు డిస్కౌంట్ వస్తుంది, అలాగే మనం ఎక్కువ బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు స్టోరేజ్ బాక్స్ యొక్క ఓవర్వ్యూ అయితే ఇచ్చేస్తారో చూడండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ చెప్పబోతున్నాను, జిప్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది కూడా. అలాగే మనం ఎక్కడన్నా పైన దీన్ని పెట్టేసాం అనుకోండి స్టోరేజ్ బ్యాగ్స్ని, సో అప్పుడు మనం ఈజీగా తీసుకోవడానికి వీళ్ళు ఇలా 2 సైడ్స్ మనకి ఇలా అయితే ఇచ్చున్నారు. అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూపిస్తున్నాను చూడండి. అండ్ వచ్చేసి మనం సో అన్ని సైడ్స్ కూడా చాలా స్టిఫ్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కార్డ్బోర్డ్ అనేది చాలా క్వాలిటీగా ఇచ్చున్నారు. అండ్ ఎక్కువ రోజులు కూడా మనకైతే ఈ స్టోరేజ్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా అయితే నాకు ఈ స్టోరేజ్ బ్యాగ్ అనేది నచ్చింది. అండ్ అన్నీ మనం చెక్ చేసిన దాన్ని బట్టి అయితే నాకు అనిపించింది ఏంటంటే, సో ఇది మన ప్రైస్, వాళ్ళు ఇచ్చిన ప్రైస్ అనేది దీనికి వర్తనే. చూసారు కదా, మీడియం సైజ్ స్టోరేజ్ బ్యాగ్ అయితే మీకు చూపించేశాను. సో క్వాలిటీ అంతా కూడా ఈ ప్రైస్కి అయితే నాకు వర్తనే అనిపించింది. సో మీరు ఈ స్టోరేజ్ బ్యాగ్ యొక్క హైట్ అనేది చెక్ చేసుకుంటే లార్జ్ బ్యాగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే నేను లార్జ్ స్టోరేజ్ బ్యాగ్ని ఓపెన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను లార్జ్ స్టోరేజ్ బ్యాగ్. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది. సో కంపేర్ చేస్తే దాంతో ఇది కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంది. చూసారు కదా, లార్జ్ స్టోరేజ్ బ్యాగ్ యొక్క హైట్ ఇంత అయితే వస్తుంది.
సో సేమ్ మనం మీడియం స్టోరేజ్ బ్యాగ్ ఎలా చూసామో అలాగే ఇక్కడ కూడా నీట్గా పెట్టుకున్న తర్వాత మన డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకోవాలంటే నీట్గా ఇక్కడైతే మనకు ట్రాన్స్పరెంట్ అనేది ఒకటి ఇచ్చున్నారు. సో దీని ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనం ఒకవేళ లోపల డ్రెస్సెస్ ఇంకా మనకు కనిపించట్లేదంటే నీట్గా ఇక్కడ జిప్ అయితే ఇచ్చున్నారు. ఈజీగా దీని ద్వారా అయితే మనం తీసేసుకోవచ్చు. సో మీకు ఇంతకు ముందు చూపించాను కదా, మీడియం సైజ్ స్టోరేజ్ బ్యాగ్ యొక్క హైట్ అనేది తక్కువగా ఉంది కంపేర్ చేస్తే. సో దీనికి వచ్చేసి కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, లార్జ్ స్టోరేజ్ బ్యాగ్ అయితే ఇలా వచ్చింది. సో దీనికి మొత్తం కూడా కంపేర్ చేసుకుంటే లార్జ్ అండ్ మీడియం స్టోరేజ్ బ్యాగ్స్ అయితే బోత్ ఒకేలాగా ఉన్నాయి, కానీ ఓన్లీ హైట్ అయితే డిఫరెన్స్ అని నాకు అనిపించింది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా సేమ్గానే ఉంది. సో మీకు అవి రెండు కూడా పక్క పక్కన పెట్టి మీకు అయితే చూపించబోతున్నాను. సో చూసారు కదా, అయితే లార్జ్ స్టోరేజ్ బ్యాగ్ అండ్ ఇది వచ్చేసి మీడియం స్టోరేజ్ బ్యాగు. మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఇక్కడ కొంచెం హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ ఏరియా కూడా ఇక్కడ చూడండి, ఇదైతే చాలా ఎక్కువగా ఇచ్చినారు అండ్ ఇది తక్కువగా ఇచ్చినారు. బట్ రెండు కూడా నేను ఒకసారి చెక్ చేస్తే క్వాలిటీ అనేది సేమ్ అని అనిపించింది. ఓన్లీ కలర్ డిఫరెన్సెస్ అని అయితే ఉన్నాయి. మీరు చూసారు కదా, ఇప్పుడైతే నేను 2 బ్యాగ్స్ అయితే చూపించేశాను. ఇప్పుడు ఇంకొక మీడియం స్టోరేజ్ బ్యాగ్ అయితే చూపించబోతున్నాను. చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూగా. ఇప్పుడైతే ఇంకొక స్టోరేజ్ బ్యాగ్ మీకైతే ఓపెన్ చేసి చూపించబోతున్నాను, చూడండి. సో నేను 3 స్టోరేజ్ బ్యాగ్స్ అనేటివి డిఫరెంట్గా అయితే తీసుకున్నాను. సో అవి మనకు కలర్స్ వాళ్ళు అడుగుతారు ఏ కలర్స్ కావాలని. మనం ఏ కలర్స్ చెప్తే ఆ డిజైన్స్ అండ్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా వాళ్ళైతే చూపిస్తారు. చూసారు కదా, చాలా స్టిఫ్గా అయితే ఉంది బ్యాగ్. సో ఇదైతే రెడ్ కలర్ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను. సో చూసారు కదా, సో ఇలా అయితే ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ బాక్స్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఈ నా డ్రెస్సెస్ని ఎలా అరేంజ్ చేస్తాను, సో నా కబోర్డ్లో ఎలా ఫిక్స్ చేస్తాను అనేది కూడా మీకు అందరికీ చూపించబోతున్నాను. దీనికోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.